Hello competitive aspirants, welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science faculty. Sound waves of wavelength greater than that of audible sound are called. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినప్పుడు మనకేంటి సౌండ్ వేవ్స్ ఆఫ్ వేవ్ లెంత్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద ఆడిబుల్ సౌండ్ వేవ్స్. ఆడిబుల్ సౌండ్ వేవ్స్ కంటే వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆ వేవ్స్ని ఏమంటాం? ఇక్కడ అడిగింది ఏంటంటే చూడండి ఈ వేవ్ లెంత్ అండి. ఫ్రీక్వెన్సీ కనుక ఎక్కువ ఉంటే జనరల్గా ఏంటి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అంటాం. వేవ్ లెంత్ కనుక ఎక్కువ ఉంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అయితే చూడండి. సో ఒకసారి చూడండి ఇక్కడ మరొకసారి రాద్దాం. అక్కడ 3 వేవ్స్ని. ఫస్ట్ వేవ్ వచ్చేసి ఏంటి ఇక్కడ ఇన్ఫ్రాసోనిక్, సెకండ్ వన్ వచ్చేసి ఏంటి ఆడిబుల్, సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అల్ట్రాసోనిక్. ఇక్కడ చూడండి ఇన్ఫ్రాసోనిక్ అంటే, సో ఇన్ఫ్రాసోనిక్ జనరల్గా ఫ్రీక్వెన్సీ రేంజ్ తీసుకున్నాం. ఓకేనా, ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉన్నది? లెస్ దెన్ 20 హెర్ట్జ్. సో నెక్స్ట్ ఆడిబుల్ వచ్చేసి 20 to 20 కిలో హెర్ట్జ్. సో నెక్స్ట్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ 20 కిలో హెర్ట్జ్. చూడండి ఇక్కడ సో క్వశ్చన్ ఏమంటున్నా, సౌండ్ వేవ్స్ ఆఫ్ వేవ్ లెంత్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఆడిబుల్ సౌండ్ వేవ్స్. అంటే ఈ ఆడిబుల్ సౌండ్ వేవ్స్ ఉన్నాయి కదా, ఈ ఆడిబుల్ సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కంటే సో ఒకవేళ నెక్స్ట్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ, వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అంటే దీని వేవ్ లెంత్ కంటే సో ఏ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ పరంగా చూసుకున్నప్పుడు సో ఆడిబుల్ వేవ్స్ కంటే జనరల్గా ఏంటి ఫ్రీక్వెన్సీ అనేది ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్, ఓకే, ఇన్ఫ్రాసోనిక్ తక్కువగా ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి ఆడిబుల్ సౌండ్ వేవ్స్ కంటే ఫ్రీక్వెన్సీ అనేది అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ పరంగా తీసుకుంటే ఏంటంటే దీంట్లో తక్కువగాను, దీంట్లో కొద్దిగా ఎక్కువగాను, నెక్స్ట్ దీంట్లో ఇంకా ఎక్కువగాను ఉంటుంది. ఏంటి ఫ్రీక్వెన్సీ అంటే ఈ ఏంటి టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి సౌండ్ వేవ్స్ ఆఫ్ వేవ్ లెంత్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద ఆడిబుల్ సౌండ్ వేవ్స్. ఆడిబుల్ సౌండ్ వేవ్స్ కంటే సో వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉన్నది ఏంటి అని చెప్పేసి అంటుండు. చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అయితేనేమో అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్లో ఎక్కువ ఉంటుందండి. అదే వేవ్ లెంత్ అంటే ఎలా ఉంటుందంటే ఎందులో ఉంటుందంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే జనరల్గా ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వేవ్ లెంత్ కదా. సో ఇక్కడ వేవ్ లెంత్ అనేది ఎక్కువ పెరిగింది అనుకోండి, వేవ్ లెంత్ పెరిగితే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. సో వేవ్ లెంత్ అనేది పెరిగితే జనరల్గా ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది కాబట్టి సో ఇక్కడ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్ లెంత్ కంటే జనరల్గా ఎక్కువ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది అంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్స్కి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్స్. ఓకేనా, సో అదే ఫ్రీక్వెన్సీ దేనిలో ఎక్కువ ఉంటుంది అంటే మనము అల్ట్రాసోనిక్ తీసుకుంటామండి. వేవ్ లెంత్ దేనిలో ఎక్కువ ఉంటుంది అంటే ఇన్ఫ్రాసోనిక్. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ సౌండ్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్. సౌండ్ అనేది ఎయిర్ నుండి వాటర్కి సో ట్రావెల్ అవుతా ఉంది. సో ద క్వాంటిటీ దట్ రిమైన్స్ అన్చేంజ్డ్ అంటే ఇక్కడ ఏంటంటే సౌండ్ అనేది ఎయిర్ నుండి వాటర్లోకి ఎంటర్ అవుతా ఉంది కదా. ఎయిర్ నుండి వాటర్లోకి ఎంటర్ అవ్వడం అంటే జనరల్గా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి సౌండ్ అనేది ఎంటర్ అవుతా ఉంది. ద సౌండ్ ఈజ్ ఎంటర్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ చేంజ్ అంటే చేంజ్ అవ్వనివి ఏంటి అనేది క్వశ్చన్. చూడండి ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవుతుందండి, నెక్స్ట్ వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది, యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది, బట్ ద ఫ్రీక్వెన్సీ విల్ నాట్ చేంజ్. కాబట్టి సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఫ్రీక్వెన్సీ విల్ నాట్ చేంజ్. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అంటే చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. సో వెన్ ద లైట్ కేసులో కానీ సౌండ్ కేసులో కానీ ఆ వేవ్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు సో అన్నీ చేంజ్ అవుతుంది ఎక్సెప్ట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అనేది జనరల్గా చేంజ్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్, అల్ట్రాసోనిక్ వేవ్స్ కెన్ బి డిటెక్టెడ్ బై. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని ఎలా డిటెక్ట్ చేస్తాం? ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్స్ అనేది మనకు ప్రొడ్యూస్ అయినాయి అనుకోండి, ఆ వేవ్స్ని మనము ఎలా డిటెక్ట్ చేస్తాము? అది అందులో ఆ వేవ్స్ అనేది అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ కనుక అయితే వాటిని ఎలా అబ్జర్వ్ చేస్తాం అంటే ఎలా డిటెక్ట్ చేస్తాం, ఎలా గుర్తిస్తాం? ఓకే, చూడండి ఆప్షన్ ఏ ఈజ్ టెలిఫోన్ ద్వారా, ఆప్షన్ బి ఈజ్ హెబ్స్ మెథడ్, ఆప్షన్ సి ఈజ్ కున్స్ ట్యూబ్ అండ్ ఆప్షన్ డి ఈజ్ ఫర్ ద సో దట్ ఈస్ క్వింకీస్ ట్యూబ్. ఓకేనా, సో ఇక్కడ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని జనరల్గా అబ్జర్వ్ చేయడానికి ఏంటంటే ఒక ట్యూబ్ తీసుకుంటామండి. ఓకే, ఆ ట్యూబ్ నేమ్ ఏంటంటే జనరల్గా సో కున్స్ ట్యూబ్. ఏమంటాం దీన్ని? కున్స్ ట్యూబ్. అంటే ఆ ట్యూబ్లో జనరల్గా ట్యూబ్ని యూజ్ చేసి మనము సో అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే అవి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ కావా అని చెప్పేసి సో ట్యూబ్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ ట్యూబ్ నేమ్ ఏంటంటే సో కున్స్ ట్యూబ్. ఓకేనా, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద వేవ్స్ యూస్డ్ ఇన్ సోనోగ్రఫీ ఆర్.
సోనోగ్రఫీలో యూజ్ చేసే వేవ్స్ ఏంటి? సో సోనోగ్రఫీ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అండి. అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ మాత్రమే సోనోగ్రఫీలో యూజ్ చేస్తాం. సో అందుకనే మనము సోనార్లో కూడా ఏంటి సౌండ్ వేవ్స్, సోనార్ తీసుకున్నాం అనుకోండి, సోనార్లో కూడా యూజ్ చేసేది ఏంటి అల్ట్రాసోనికే కదా, సోనార్లో కూడా యూజ్ చేసేది అల్ట్రాసోనికే. నెక్స్ట్ సో ఈ సోనోగ్రఫీలో కూడా యూజ్ చేసేది ఏంటంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్, దట్ ఈస్ వాట్ ఆప్షన్ డి. ఓకేనా. సో సోనోగ్రఫీ అన్నా కానీ నెక్స్ట్ సోనార్లో కానీ యూజ్ చేసే వేవ్స్ ఏంటంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్. దాన్ని మనం ఏమనొచ్చు అంటే చూడండి ఇక్కడ ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని మనం ఏమనొచ్చు అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ కూడా అనొచ్చు అండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు. హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ అన్నా కానీ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అన్నా కానీ రెండు సేమ్. ఓకే. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఎకో ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు. ఎకోస్ అనేది మనం డిస్కస్ చేసాం. ఓకేనా. సో ఎకో అనేది దేని ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అనేది క్వశ్చన్. చూడండి ఆప్షన్ ఏ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ఆప్షన్ బి ఈజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్, ఆప్షన్ సి ఈజ్ రెజొనెన్స్ అండ్ ఆప్షన్ డి ఈజ్ నన్ ఆఫ్ దిస్. సో జనరల్గా ఎకోస్ అనేది సో సౌండ్ రిఫ్లెక్షన్ ద్వారా అక్కర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇట్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్. సో డ్యూ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఎకోస్ విల్ అక్కర్. ఓకే. సో దిస్ ఈస్ బోత్ ద ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సోనార్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. సోనార్ అనేది సో ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తుంది? సోనార్ అంటే ఏంటి? ఫస్ట్ సోనార్ అంటే ఏంటంటే సౌండ్ నావిగేషన్, అండ్ రేంజింగ్. సో దీన్ని మనం ఏమంటామంటే సోనార్ అంటాం. ఏమంటాం దీన్ని? సోనార్. సోనార్ అంటే ఏంటంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఓకేనా. సో ఇక్కడ ఈ సోనార్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఎకోస్ పైన, సెకండ్ ఆప్షన్ ఈస్ రెజొనెన్స్, థర్డ్ ఆప్షన్ ఈస్ రివర్బరేషన్, ఫోర్త్ ఆప్షన్ ఈస్ నన్ ఆఫ్ దిస్. చూడండి ఇక్కడ దేనిపైన డిపెండ్ అవుతుంది సోనార్ అనేది? ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ అండి. అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ పైన జనరల్గా డిపెండ్ అవుతుంది. ఆ రిఫ్లెక్షన్ అనేది దేంట్లో అబ్జర్వ్ చేస్తాం మనం అంటే ఎకోస్లో అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో ఈ సోనార్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సో అండర్ గ్రౌండ్ వాటర్లో జనరల్గా సబ్మెరైన్స్ ఉంటాయి కదా. సో అండర్ గ్రౌండ్లో ఉండే సబ్మెరైన్స్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని పంపిస్తాం. ఓకేనా. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని పంపించే దాన్ని దాన్ని మనం జనరల్గా సోనార్ అనేది యూజ్ చేస్తాం. అక్కడ అవి ఏం చేస్తే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అనేది ఆ సబ్మెరైన్స్ని హిట్ చేసినప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అవి రిఫ్లెక్ట్ అయ్యి జనరల్గా ఏంటి ఈ సోనార్లో ఉండే రిసీవర్కి రిసీవ్ అవుతాయి. సో దాని ద్వారా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే సో అండర్ గ్రౌండ్లో ఎక్కడో సో ఒక దగ్గర సబ్మెరైన్ ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు బై యూజింగ్ సోనార్. అది ఆ సోనార్ అనేది ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తుంది అంటే ఎకో పైన సో వర్క్ చేస్తుంది అని చెప్పొచ్చు. మళ్ళీ అగైన్ ఎకోస్ ప్రిన్సిపల్ ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా ఏంటి ఎకోస్ కానీ సోనార్ కానీ సౌండ్ రిఫ్లెక్షన్ పైన జనరల్గా వర్క్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు స్టడీ ద బిహేవియర్ ఆఫ్ ఏ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఈజ్. అంటే వైబ్రేటింగ్ స్ట్రింగ్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఓకేనా. అంటే వైబ్రేషన్ అయ్యే స్ప్రింగ్ని జనరల్గా స్టడీ చేయడానికి యూజ్ చేసే మీటర్ ఏంటి? ఇండైరెక్ట్గా దాన్ని ఏ మీటర్ యూజ్ చేసి జనరల్ దానికి అనుకుంటామని చెప్పేసి క్వశ్చన్. చూడండి ఆప్షన్ ఏ ఈస్ హైగ్రోమీటర్, ఆప్షన్ బి ఈజ్ సోనోమీటర్, ఆప్షన్ సి ఈజ్ బారోమీటర్, ఆప్షన్ డి ఈజ్ హైడ్రోమీటర్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సోనోమీటర్ అండి. ఓకే. సో సోనోమీటర్ యూజ్ చేసి జనరల్గా దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఏ గ్యాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు. స్పీడ్ ఆఫ్ దిస్ సౌండ్ ఇన్ ఏ గ్యాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు అంటే దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది సౌండ్ స్పీడ్ అనేది ఎయిర్లో? చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ. ఇక్కడ చూడండి ప్రపోర్షనల్ అంటే ఏ ప్రపోర్షనల్ తీసుకోవచ్చు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి, నాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ అన్నప్పుడు అక్కడ ఇస్తాడు. సో ప్రపోర్షనల్ టు అంటే ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నట్టు. అంటే ఈ సౌండ్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అనేది ఎయిర్లో సో దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అనేది క్వశ్చన్. సో నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ, ఆప్షన్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ అడియాబెటిక్ ఎలాస్టిసిటీ, నెక్స్ట్ సి ఈస్ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ, నెక్స్ట్ ఆప్షన్ డి ఈస్ ఫర్ ద అడియాబెటిక్ ఎలాస్టిసిటీ. ఓకే. సో చూడండి ఇక్కడ ఎలాస్టిసిటీ పైన అన్ని ఆప్షన్స్లో ఎలాస్టిసిటీ ఉందండి, అన్ని ఆప్షన్స్లో ఎలాస్టిసిటీ ఉంది. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఎలాస్టిసిటీకి తర్వాత సౌండ్ స్పీడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. మరి ఆ డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనేది ఎలా ఉంటుందంటే సో దట్ ఈస్ వాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ సో థర్మల్ ఎలాస్టిసిటీ అండి. థర్మల్ అంటే ఏంటి జనరల్గా టెంపరేచర్ రిలేటెడ్ కదా. థర్మల్ ఎలాస్టిసిటీ యొక్క స్క్వేర్ రూట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్. ఓకే.
స్పీడ్ ఆఫ్ ది సౌండ్ speed of the sound is directly proportional to the square root of isothermal, okay na, so isothermal elasticity అంటే ఏంటంటే ఇక్కడ సౌండ్ స్పీడ్ అనేది రూట్ ఆఫ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే స్క్వేర్ రూట్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 4 ఉంది అనుకోండి, సో ఇక్కడ 2 అండి, అంటే √4 2 అవుతుంది కాబట్టి సో ఇది ఇంక్రీజ్ అవుతే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్లో జనరల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద డాప్లర్స్ ఎఫెక్ట్ ఈజ్ అప్లికబుల్ ఫర్, డాప్లర్ ఎఫెక్ట్ అనేది దేనికి అప్లికబుల్ అవుతుంది అనేది క్వశ్చన్. సో అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈస్ లైట్ వేవ్, ఆప్షన్ బి సౌండ్ వేవ్, ఆప్షన్ సి ఈస్ స్పేస్ వేవ్, ఆప్షన్ డి ఈస్ బోత్ ఏ అండ్ బి. సో చాలా వరకు ఇలా క్వశ్చన్ కనుక చూసినప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ అనేది మనం సౌండ్లో అబ్జర్వ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ బి అనేది టిక్ చేస్తారండి. ఓకే, ఆప్షన్ బి అనేది టిక్ చేస్తారు సౌండ్ వేవ్లో మనం అబ్జర్వ్ చేస్తామని. కానీ ఇక్కడ సౌండ్ వేవ్తో పాటు లైట్ వేవ్ కూడా తీసుకుంటాం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సో ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అనేది, ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది జనరల్గా లైట్లో డిస్కస్ చేస్తాం అండ్ సౌండ్లో కూడా డిస్కస్ చేస్తాం రెండు, కాబట్టి బోత్ ఏ అండ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ కెన్ హియర్ అల్ట్రాసోనిక్ సౌండ్? ఓకే, అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని ఏ యానిమల్స్ వింటాయి? ఓకే, అది క్వశ్చన్. చూడండి ర్యాట్, స్క్వైరల్, నెక్స్ట్ క్యాట్ అండ్ బ్యాట్. సో ఆల్రెడీ మనకు తెలిసేంటి బ్యాట్ కదా ఆన్సర్, బ్యాట్. సో బ్యాట్ కెన్ లిజన్ ద అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్. ఇక్కడ ఆల్రెడీ ఇంకోటి కూడా చెప్పాను, బ్యాట్స్ కెన్ లిజన్ ద అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాట్స్ కెన్ ప్రొడ్యూస్ ద అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అండి. అంటే బ్యాట్స్ అనేది అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని వింటాయి, తర్వాత అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ కూడా చేస్తాయి. ఓకే, అంటే అవి ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ఇక్కడ వినడం ప్రొడ్యూస్ చేయడం రెండు జరుగుతాయి దేంట్లో, బ్యాట్స్లో. ఓకే, నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. సబ్మర్జ్డ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి లొకేటెడ్ యూజింగ్, ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. సో సబ్మర్జ్డ్ అంటే సబ్మెరైన్స్. ఓకే, సబ్మెరైన్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే యూజింగ్ రాడారా, యూజింగ్ సోనారా, యూజింగ్ క్వాసర్, యూజింగ్ పల్సర్. సో దేన్ని యూజ్ చేసి అంటే ఇలా చూసాం కదా, సోనార్ని యూజ్ చేసి. సో సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ని యూజ్ చేసి జనరల్గా అండర్ గ్రౌండ్ వాటర్లో ఉండే సబ్మెరైన్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం బై సెండింగ్ ద అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్. ఓకేనా, నెక్స్ట్ see the next question. Velocity of sound in air does not change with the change of. చూడండి ఇక్కడ velocity of sound in air does not change with the change of అంటే ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది చేంజ్ అయితే అంటే ఏది చేంజ్ అయినా కానీ ఈ పైన వెలాసిటీ అనేది చేంజ్ అవ్వదు అంటుండే, అంటే దాని ఎఫెక్ట్ ఉండదు అనేది క్వశ్చన్. ఈ కింది వాటిలో సౌండ్ స్పీడ్ దేని ఎఫెక్ట్ ఉండదు అంటున్నాడు. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టెంపరేచర్ ఆఫ్ ఎయిర్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్, ఆప్షన్ సి ఈజ్ మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ఎయిర్. ఓకేనా, మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ఎయిర్ అంటే ఏంటి? సో హ్యూమిడిటీ అంటాం కదా, అంటే వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ అన్నట్లు. మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ఎయిర్ అంటే వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ అన్నట్లు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, విండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్. అంటే సౌండ్ డైరెక్షన్లో జనరల్గా విండ్ డైరెక్షన్ ఉన్నప్పుడు జనరల్గా దీనిపైన డిపెండ్ అవ్వదు అంటున్నాడు. ఓకేనా, కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు చూసాం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్వశ్చన్లు ఏంటి, ప్రెషర్ తీసుకున్నప్పుడు దెర్ ఈస్ నో చేంజ్ అని చెప్పాం కదా, కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే క్వశ్చన్ చూడండి ఇలా డిఫరెంట్ డైరెక్షన్ ఏంటి వేస్లో అడుగుతున్నారండి, అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా సో ఇలా ఇండైరెక్ట్ కూడా అడుగుతా ఉన్నారు. ఓకేనా, చూడండి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్ డస్ నాట్ చేంజ్ విత్ ద చేంజ్ ఇన్, అంటే సౌండ్ స్పీడ్ అనేది కింది వాటిలో ఏ దాని వల్ల చేంజ్ అవ్వదు అనేది క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ see the next question, that is 33. The velocity of sound in air, the velocity of the sound in air, air లో సౌండ్ వెలాసిటీ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ నుంచి చాలా వరకు కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇండైరెక్ట్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్, అంటే అన్ని ఆప్షన్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ ఈస్ వాట్, డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ వెలాసిటీ అనేది ఫస్ట్ ఆప్షన్ డిక్రీజ్ అవుతుంది అంటే ఎప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు అంటే ఫస్ట్ ఆప్షన్ సౌండ్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు అంటే, సో ఎప్పుడంట టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు అంట ఫస్ట్ ఆప్షన్.
ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. అంటే సౌండ్ స్పీడ్ అనేది తగ్గుతుందంట ఎప్పుడు టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అన్నట్టు. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్లో ఇంక్రీజ్ విత్ డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. సో ఇక్కడ ఈ సౌండ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట ఎప్పుడు టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయినప్పుడు. సో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయినప్పుడు అంటుండు. తర్వాత ఆప్షన్ సి థర్డ్ ఆప్షన్ చూడండి. డస్ నాట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, అసలు టెంపరేచర్ పైన డిపెండ్ అవ్వదు అంటుండు. ఓకే, సో ఇక్కడ ఈ సౌండ్ స్పీడ్ అనేది సో ఇంక్రీజ్ అయినా కానీ లేదా డిక్రీజ్ అయినా కానీ నో చేంజ్ అంటా ఉన్నాడు. సో దట్ ఈస్ వాట్ ఆప్షన్ సి. సో చేంజ్ ఉండదు అంటుండు. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. డిక్రీజ్ విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ అంటుండు. సో నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే సౌండ్ స్పీడ్ అనేది సో డిక్రీజ్ అవుతుందంట ఎప్పుడు సో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయినప్పుడు. ఓకేనా, సౌండ్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అయినప్పుడు అని చెప్పేసి అన్నాడు. సో ఇది దాంట్లో చూడండి ఇక్కడ సిమిలర్ అంటే చాలా సిమిలారిటీ ఉందండి, అంటే దగ్గర రిలేషన్ ఉంది కదా. మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దాంట్లో మనం ఏం చెప్పాం స్పీడ్ ఆఫ్ ది సౌండ్. స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ అండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ అని చెప్పేసి మనకు గుర్తుండాలి. చూడండి ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. దాని మీనింగ్ ఏంటి చూడండి. ఇక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, జనరల్గా టెంపరేచర్ అనుకుందాం. ఆ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, సో స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. మరి ఈ ఆప్షన్స్లో ఏది ఎలా ఉంది? సో చూడండి ఫోర్త్ ఆప్షన్ ఎలా ఉంది. సో ఇక్కడ సో ఏదైతే సౌండ్ స్పీడ్ అనేది డిక్రీజ్ అయిందంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అంటా ఉండు. చూడండి ఇక్కడ సో డిక్రీజ్ విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ అన్నాడు, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దేని ద్వారా అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అనేది టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుందని చెప్పేసి తెలిసినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 34. ద డివైస్ విచ్ కన్వర్ట్స్ సౌండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ కాల్డ్. అంటే సౌండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసే డివైస్ ఏంటి? చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యాంప్లిఫైయర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్పీకర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మైక్రోఫోన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ట్రాన్స్మిటర్. సో ఆన్సర్ ఏంటంటే దీనికి మైక్రోఫోన్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి రిమైనింగ్ కూడా చూడండి. యాంప్లిఫైయర్ ఎందుకు యూజ్ చేస్తాం? యాంప్లిఫైయర్ ఈజ్ యూజ్డ్ టు యాంప్లిఫై ద సిగ్నల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఉంది, సో ఎలక్ట్రికల్ సిగ్నల్ని యాంప్లిఫై చేయడానికి జనరల్గా యాంప్లిఫైయర్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ స్పీకర్ ఎందుకు యూజ్ చేస్తాం? స్పీకర్ అనేది యాంప్లిఫై అయిన సిగ్నల్ని వినబడడానికి జనరల్గా స్పీకర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్మిటర్ ఏం చేస్తాం? సో ట్రాన్స్మిటర్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ద సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ట్రాన్స్మిటర్ అంటాం. సో ఇక్కడ మైక్రోఫోన్ ఒకటే ఏంటి? సో ద సౌండ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అంటే సౌండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీలా కన్వర్ట్ చేసేది ఏంటంటే మైక్రోఫోన్. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఆర్డినరీ అండ్ మ్యాక్సిమం టోలరెన్స్ లిమిట్ ఆఫ్ సౌండ్ బై హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా, అంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క టోలరెన్స్ అంటే లేదంటే ఏమని చెప్పొచ్చు అంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క సౌండ్ ఇంటెన్సిటీ రేంజ్ అనొచ్చు. ఓకేనా. సో ఏమని చెప్పొచ్చు అంటే సౌండ్ ఇంటెన్సిటీ రేంజ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా. ఇది డెసిబల్స్లో ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ పరంగా చూసుకుంటే 20 Hz to 20,000 Hz, అది ఫ్రీక్వెన్సీ పరంగా. మరి ఇక్కడ డెసిబల్స్ ఓకే ఇంటెన్సిటీ పరంగా కనుక చూసుకుంటే సో రేంజ్ ఎంత ఉంటుందంటే 60 dB నుంచి 80 dB ఉంటుందండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. అంటే హియరింగ్ కెపాసిటీ ఆఫ్ ది సౌండ్ వేవ్ ఇంటెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందంటే 60 dB నుంచి 80 dB వరకు జనరల్గా సో హియరింగ్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సీ ద 36th క్వశ్చన్. సౌండ్ ఈజ్ హియర్డ్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ ఆన్ రైనీ డేస్ బికాస్. అంటే రైనీ డేస్లో సౌండ్ అనేది ఎక్కువ డిస్టెన్స్ వినబడుతుంది, ఎందుకు రీజన్ అని చెప్పేసి అడుగుతా అన్నాడు. అంటే రైనీ డేస్లో జనరల్గా సౌండ్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, ఎందుకు? సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, సౌండ్ ట్రావెల్స్ స్లోలీ ఇన్ మాయిశ్చర్ ఎయిర్లో సౌండ్ అనేది తక్కువగా ట్రావెల్ అవుతుంది, స్లోగా ట్రావెల్ అవుతుంది అంటా ఉన్నాడు. సో సెకండ్ ఆప్షన్ చూడండి, సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ మాయిశ్చర్ ఎయిర్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ మాయిశ్చర్ ఎయిర్లో సౌండ్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది అనేది సెకండ్ ఆప్షన్. సి ద థర్డ్ ఆప్షన్, మాయిశ్చర్ ఎయిర్ డస్ నాట్ అబ్జర్వ్ సౌండ్. మాయిశ్చర్ ఎయిర్ అనేది సౌండ్ని అబ్జర్వ్ చేసుకోదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి, మాయిశ్చర్ ఎయిర్ అబ్జర్వ్ ద సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటా అనేది ఫోర్త్ ఆప్షన్. సో మనము ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కేసే తీసుకుంటామండి. ఆ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కేసులు ఏంటంటే సో డ్రై ఎయిర్ తర్వాత మాయిశ్చర్ ఎయిర్ తీసుకున్నాం. ఓకేనా, డ్రై ఎయిర్ నెక్స్ట్ మాయిశ్చర్ ఎయిర్ తీసుకున్నప్పుడు ఏంటంటే సో డ్రై ఎయిర్లో సౌండ్ స్పీడ్ అనేది తక్కువగా ఉంది,
మాయిశ్చర్ ఎయిర్లో సౌండ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంది. సో దాన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మాయిశ్చర్ ఎయిర్లో సౌండ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, మాయిశ్చర్ ఎయిర్లో సౌండ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ దాని రిలేటెడ్, సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ మాయిశ్చర్ ఎయిర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ మాయిశ్చర్ ఎయిర్. ఓకేనా, అంటే మాయిశ్చర్ ఎయిర్లో జనరల్గా ఏంటంటే సౌండ్ అనేది ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. బికాస్ సో ద డెన్సిటీ తీసుకున్నాం అనుకోండి, ద డెన్సిటీ ఆఫ్ ది మాయిశ్చర్ ఎయిర్ విల్ బి లెస్, బికాస్ ఆఫ్ దట్ రీజన్ ద వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ విల్ బి మోర్ ఇన్ ద మాయిశ్చర్ ఎయిర్. ఓకేనా, అంటే స్పీడ్ అనేది మాయిశ్చర్ ఎయిర్లో ఎక్కువగా ఉండడం వల్ల, రెయినీ డేస్లో మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని చెప్పేసి ఆన్సర్ దీనికి. ఓకేనా, అంటే ఇప్పుడు రెయినీ సీజన్లో ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అనేది అట్మాస్ఫియర్లో ఉంటాయి, దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం. వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్, దట్ ఈస్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. అంటే రెయినీ సీజన్లో అట్మాస్ఫియర్లో వాటర్ మాలిక్యూల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో రెయినీ సీజన్లో వాటర్ మాలిక్యూల్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం రెయినీ సీజన్లో సౌండ్ అనేది ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది. ఎందుకు ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది అంటే మాయిశ్చర్ ఎయిర్ ఉంది కాబట్టి. మాయిశ్చర్ ఎయిర్ ఉన్నప్పుడు ఏమైతే స్పీడ్ అనేది పెరుగుతుందని చెప్పేసి మనం చూసాం కాబట్టి. ఓకే, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఇన్ ఎయిర్ టెంపరేచర్? సో ఎయిర్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చేసినప్పుడు ఈ కింది వాటిలో ఏది చేంజ్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్. చూడండి, టెంపరేచర్ అనేది చేంజ్ అయినప్పుడు, ఓకే, టెంపరేచర్ అనేది చేంజ్ అయినప్పుడు ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ చేంజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి చేంజ్ అనేది క్వశ్చన్. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఇంటెన్సిటీ, థర్డ్ ఆప్షన్ ఈజ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ వాట్, వేవ్ లెంత్. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అనేది జనరల్గా చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుందండి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ చూడండి, టెంపరేచర్ చేంజ్ అయిందంటే ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా, టెంపరేచర్ చేంజ్ అయిందంటే ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవుతుంది. క్వశ్చన్ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్? ఎయిర్ టెంపరేచర్ అనేది చేంజ్ అయినప్పుడు జనరల్గా ఏ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అవుతుంది అంటా ఉండు. అంటే ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉన్నా. కాబట్టి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇలా తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే రెండింటి మధ్య జనరల్గా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే టెంపరేచర్ అనేది చేంజ్ అయిందంటే దాని ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవుతుంది. అంటే చేంజ్ అవ్వడం అంటే పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏ ఫ్యాక్టర్ చేంజ్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ ఒకటి చేంజ్ అవుతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు లేదా టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు ఇంటెన్సిటీ చేంజ్ అవ్వదు, యాంప్లిట్యూడ్ చేంజ్ అవ్వదు, వేవ్ లెంత్ అనేది చేంజ్ అవ్వదు, ఓన్లీ ఫ్రీక్వెన్సీ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 38. A person standing on a railway platform listens to the whistles of arriving and departing trains. అంటే ఒక ప్లాట్ఫామ్ పైన ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు. ఓకేనా, అంటే రైల్వే ప్లాట్ఫామ్ ఉంటుంది కదా. సో రైల్వే ప్లాట్ఫామ్ పైన ఒక పర్సన్ నిలబడి ఆ విజిల్స్, హార్న్స్ ఉంటాయి కదా, ఆ విజిల్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఓకే, సో 2 కేసెస్ అక్కడ ఏంటి, ఒక ట్రైన్ అనేది ఆ పర్సన్ నుండి మూవింగ్ అవే ఫ్రమ్ ద పర్సన్ అండ్ వన్ ట్రైన్ ఈజ్ కమింగ్ టువర్డ్ ద పర్సన్. ఓకేనా, అంటే ఇప్పుడు టువర్డ్స్ రావడం జనరల్గా అరైవింగ్ అంటాం కదా. సో అవే ఫ్రమ్ దట్ పర్సన్ అంటే దాన్ని డిపార్టింగ్, ఓకే, ఆర్ డిపార్చర్ అని చెప్పేసి అంటాం. ఓకే, డిపార్చర్ అయినప్పుడు నెక్స్ట్ అరైవింగ్ అయినప్పుడు సో ఆ కేసులో ఎలా ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద సేమ్ ఇన్ బోత్ ద కేసెస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఓకేనా, అంటే ఏమంటున్నాడు అంటే ఆ విజిల్స్ యొక్క సౌండ్ ఇక్కడ చూడండి క్వశ్చన్, ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ఏ రైల్వే ప్లాట్ఫామ్ లిజన్స్ టు ద విజిల్స్ ఆఫ్ అరైవింగ్ అండ్ డిపార్టింగ్ ట్రైన్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు అంటే ద సేమ్ ఇన్ బోత్ ద కేసెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే ఆ ట్రైన్ అనేది అతని వైపు వచ్చినా కానీ ట్రైన్ అనేది అతని నుండి దూరంగా వెళ్ళినా కానీ ఈ విజిల్స్ అనేది సేమ్ ఉంటుంది అనేది ఫస్ట్ ఆప్షన్. ఓకే, విజిల్స్ అనేది సేమ్ ఉంటుంది అంటాడు. సెకండ్ ఆప్షన్ ఏమంటుంది చూడండి, ఆఫ్ హయ్యర్ ఇంటెన్సిటీ వెన్ ట్రైన్ అరైవ్స్. ట్రైన్ అనేది అతనికి దగ్గరగా వస్తున్నప్పుడు సౌండ్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది అనేది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూడండి, ఆఫ్ హయ్యర్ పిచ్ వెన్ ట్రైన్ అరైవ్స్. సో ట్రైన్ అనేది అతనికి దగ్గరగా వస్తున్నప్పుడు అంటే టువర్డ్స్ దట్ పర్సన్, అంటే పర్సన్ దగ్గర వస్తున్నప్పుడు ఏంటంటే దాని యొక్క పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఆప్షన్ సి. ఆప్షన్ డి చూడండి, ఆఫ్ హయ్యర్ పిచ్ వెన్ ట్రైన్ డిపార్ట్స్. ట్రైన్ అనేది అతనికి దూరంగా వెళ్తున్నప్పుడు పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్రైన్ అనేది టువర్డ్స్ ద స్టేషన్ అనొచ్చు, లేదంటే టువర్డ్స్ ద పర్సన్. అంటే టువర్డ్స్ ద పర్సన్ వస్తున్నప్పుడు ఏంటంటే సో జనరల్గా ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందంటే దాని ఆటోమేటిక్గా పిచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా,
సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్రైన్ అనేది టువర్డ్ ద స్టేషన్ వస్తున్నప్పుడు సో ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏ ఫ్రీక్వెన్సీ? ఆ విజిల్లో అంటే హారన్లో ఉండే ఫ్రీక్వెన్సీ అనేది జనరల్గా ఇంక్రీజ్ అవుతుంది. హారన్లో ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు దెన్ ఆటోమేటిక్ ఏంటంటే దాని యొక్క పిచ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో పిచ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏ కేసులో? ట్రైన్ అనేది కమింగ్ టువర్డ్స్ ద మ్యాన్ ఆర్ టువర్డ్స్ ద స్టేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ వాట్? ఆఫ్ హయ్యర్ పిచ్ వెన్ ట్రైన్స్ అరైవ్స్. ఓకేనా, పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ టర్మ్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ సౌండ్ వేవ్? ఓకేనా, అంటే సౌండ్లో ఈ కింది వాటిలో వేటిని మనం జనరల్గా అబ్జర్వ్ చేయము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. సో మనము ఫస్ట్ ఆప్షన్ చూడండి, హెర్ట్జ్ అంటే ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్, డెసిబెల్ దిస్ ఈజ్ సౌండ్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్. సో నెక్స్ట్ ఆప్షన్ డి, మ్యాక్ నెంబర్. మ్యాక్ నెంబర్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై స్పీడ్ ఆఫ్ ది సౌండ్. ఓకే, అంటే ఆబ్జెక్ట్ స్పీడ్ బై సౌండ్ స్పీడ్ని మనం మ్యాక్ నెంబర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మరి క్యాండెల్లా అనేది అబ్జర్వ్ చేసినామండి. సౌండ్ చాప్టర్ మనం డిస్కస్ చేసినప్పుడు క్యాండెల్లా అనేది అబ్జర్వ్ చేసామా? చేయలేదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి క్యాండెల్లా అంటే ఏంటి? క్యాండెల్లా అంటే ఏంటంటే సో దిస్ ఈజ్ వాట్ ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అండి. ఓకేనా, సో ఇది క్యాండెల్లా అనేది ఏంటంటే ల్యూమినస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్. ల్యూమినస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్ ఏంటంటే క్యాండెల్లా. జనరల్గా దీన్ని సిడీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సిడీతో డినోట్ చేస్తాం క్యాండెల్లా. సో దీన్ని యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో జనరల్గా ప్రైమరీ, సో ఏమని చెప్పొచ్చు అంటే ప్రైమరీ యూనిట్స్ అని చెప్పొచ్చు, లేదంటే బేస్ యూనిట్స్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఏది? సో క్యాండెల్లా. ఓకే, కాబట్టి ఈ క్యాండెల్లా అనేది జనరల్గా సౌండ్లో మనం అబ్జర్వ్ చేయం. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాంబ్ ఎక్స్ప్లోడ్స్ ఆన్ ద మూన్, యూ విల్ హియర్ ఇట్స్ సౌండ్ ఆన్ ఎర్త్ ఆఫ్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాంబ్ అనేది బ్లాస్ట్ అయింది దేనిపైన? మూన్ పైన. సో మూన్ పైన బాంబ్ అనేది బ్లాస్ట్ అయితే సో ఎన్ని మినిట్స్ తర్వాత మనకి వినబడుతుంది? మనం ఎర్త్ పైన ఉన్నాం కదా, మనం ఎర్త్ పైన ఉన్నాం. లెటెస్ట్ కన్సిడర్ మూన్ పైన ఒక బాంబ్ అనేది బ్లాస్ట్ అయింది. మనకు ఎంత టైంలో వినబడుతుంది అనేది క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 20 మినిట్స్లో వినబడుతుంది అంటా ఉండు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2 hours 20 minutesలో వినబడుతుంది అంటా ఉండు. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3.7 hours అంటే 3.7 hoursలో వినబడుతుంది అంటా ఉండు. ఆప్షన్ డి వచ్చేసి యూ కాంట్ హియర్ ద సౌండ్ ఆఫ్ ఎక్స్ప్లోజన్. సో మనం వినలేము అంటుండు. ఓకేనా, మరి చూడండి ఇక్కడ మనం సౌండ్ అనేది ఎంత టైంలో వినగలుగుతామండి? సో ఎంత టైంలో వినగలుగుతామంటే వీ కాంట్ లిజన్ ద సౌండ్ అండి. సౌండ్ మనం వినలేం. ఓకేనా, సో సౌండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాంబ్ అనేది బ్లాస్ట్ అయిందంటే దేనిపైన? ఎక్స్ప్లోజన్ అనేది జరిగినప్పుడు మూన్ పైన ఆ సౌండ్ అనేది ఇక్కడ దాకా రీచ్ అవ్వదు, అంటే ఎర్త్ దాకా రీచ్ అవ్వదు. ఎందుకు రీచ్ అవ్వదు అంటే సో మూన్ పైన అట్మాస్ఫియర్ అనేది ఉండదండి. అట్మాస్ఫియర్ ఉండకపోవడం అంటే ఏంటంటే జనరల్గా ఎయిర్ అనేది ఉండదు. ఓకే, మూన్ పైన ఎయిర్ ఉండదు కాబట్టి సో ఎయిర్ ఉంటేనే జనరల్గా సౌండ్ వేవ్స్ అనేది ప్రాపగేట్ అవుతాయి. కాబట్టి ఎయిర్ అనేది లేదు. సో ఎయిర్ అనేది లేదు కాబట్టి ఆ సౌండ్ అనేది మనకు వినబడదు. ఓకేనా, ఒకవేళ ఎయిర్ కనుక ఉన్నదనుకోండి, ఎయిర్ కనుక ఉంటే ఏంటంటే సౌండ్ అనేది మనకి సో వినబడుతూ ఉంటుంది. కాబట్టి సో ఎయిర్ అనేది లేదు కాబట్టి సో బాంబ్ అనేది సో ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు మనకి ఎంత టైంలో వినబడుతుంది అంటే వీ కాంట్ సో లిజన్ దట్ ఎక్స్ప్లోజన్. ఓకే, అంటే మనకి ఇది వినబడదు అండి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిటర్మైన్స్ ద పిచ్ ఆఫ్ ఏ సౌండ్? ఈ కింది వాటిలో పిచ్ ఆఫ్ ది సౌండ్ అనేది దేని గురించి అంటే దేనికి రిలేటెడ్ అన్నట్టు. ఓకే, సో పిచ్ ఆఫ్ ది సౌండ్ అనేది కింది వాటిలో దేనికి రిలేటెడ్ అనేది క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం ఎంతమంది చూసాం, డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ అండి. యాంప్లిట్యూడ్ కాదు, లౌడ్నెస్ కాదు, వేవ్ లెంత్ కాదు. ఓకే, ఫ్రీక్వెన్సీ రిలేటెడ్. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయింది అనుకోండి సో జనరల్గా ఏంటి? పిచ్. సో పిచ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయితే పిచ్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో మనం పిచ్ అంటే ఏమని చెప్పాం? ద షార్ప్నెస్ ఆఫ్ ది సౌండ్ అండి. ద షార్ప్నెస్ ఆఫ్ ది సౌండ్ని మనము పిచ్ అంటాం. ఆ షార్ప్నెస్ ఆఫ్ ది సౌండ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, సి ద నెక్స్ట్ క్వశ్చన్. బ్యాట్స్ కెన్ సెన్స్ అబ్స్టాకిల్స్ బికాస్ దే ప్రొడ్యూస్. బ్యాట్స్ అనేది అబ్స్టాకిల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దేని ద్వారా అంటే దేన్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ బ్యాట్స్ అనేది అబ్స్టాకిల్స్ని జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకేనా, బ్యాట్స్ అనేది అబ్స్టాకిల్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది? సూపర్సోనిక్ సౌండ్ వేవ్స్ని యూజ్ చేసి, ఆప్షన్ బి ఈజ్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని యూజ్ చేసి, ఆప్షన్ సి ఈజ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని యూజ్ చేసి, ఆప్షన్ డి ఈజ్ మైక్రో సౌండ్ వేవ్స్ని యూజ్ చేసి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం. సో బ్యాట్స్ కానీ డాల్ఫిన్స్ కానీ అబ్స్టాకిల్స్ లేదా ఫుడ్ని ఐడెంటిఫై చేయడం కోసం ఏంటంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అవి ప్రొడ్యూస్ చేస్తాయండి. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వాలిటీ. ఓకే, క్వాలిటీ ఆఫ్ ఏ మ్యూజికల్ నోట్ డిపెండ్స్ ఆన్. క్వాలిటీ ఆఫ్ ఏ మ్యూజికల్ నోట్. ఓకే, మ్యూజికల్ నోట్ యొక్క క్వాలిటీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటా ఉంటాం. ఓకే,
ఆల్రెడీ క్వాలిటీ అంటే చూసాం. ఏంటి క్వాలిటీ అంటే ఏంటి జనరల్గా? సో 2 ఫ్రీక్వెన్సీస్ అంటే 2 సౌండ్ వేవ్స్ అనేది హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. సో సేమ్ ఫ్రీక్వెన్సీ కలిగిన ఒక 2 సౌండ్ వేవ్స్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. దాన్ని జనరల్గా క్వాలిటీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? చూడండి ఇక్కడ. సో దేని పైన డిపెండ్ అవుతుంది అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ పైన డిపెండ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ హార్మోనిక్స్ పైన డిపెండ్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఇన్ ద మీడియం. సో ఆన్సర్ ఏంటంటే హార్మోనిక్స్ ప్రజెంట్ ఇన్ దట్ అండి. హార్మోనిక్స్ అంటే మనం జనరల్గా ఏంటంటే టోన్స్ అంటాం కదా, టోన్స్. సో ఆ టోన్స్ని జనరల్గా హార్మోనిక్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఓవర్ టోన్స్ అని చెప్పేసి ఇంతమంది డిస్కస్ చేసాం. ఓవర్ టోన్స్ అన్నా కానీ, టోన్స్ అన్నా కానీ, హార్మోనిక్స్ అన్నా కానీ అన్నీ సేమ్. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్, who pioneered the diagnostic ultrasound అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని ఎవరు కనుక్కున్నారు అన్నట్టు. ఓకేనా, అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని ఎవరు కనుక్కున్నారు అనేది క్వశ్చన్. సో డైరెక్ట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. సైంటిస్ట్ నేమ్ ఏంటంటే లాన్ డోనాల్డ్ అనే సైంటిస్ట్ జనరల్గా అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోస్కోప్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ షోస్ ద చేంజెస్ ఇన్. Hydroscope, okay, hydroscope is an instrument that shows the changes in sound under water. Second option is atmospheric humidity. Third option is for the density of liquid. Fourth option is elevation of the land. So ikkada answer entante sound under water andi. Okay, hydroscope is used to find the sound in the water. Okay, water underground water lo unde sound ni general ga hydroscope use chesi find out chesam. Okay na. See the next question, the SI unit of intensity of the sound is. Intensity of the sound యొక్క ఏంటి SI యూనిట్ ఏంటి? ఓకేనా, SI యూనిట్ ఏంటి చూడండి. మరి డైరెక్ట్గా డెసిబెల్స్ అవి ఏమి ఇవ్వాలండి. ఓకే, ఒకసారి చూడండి, వాట్ పర్ స్క్వేర్ మీటర్. ఆప్షన్ బి ఈజ్ జౌల్ పర్ స్క్వేర్ మీటర్. ఆప్షన్ సి ఈజ్ న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్. ఆప్షన్ డి ఈజ్ టెస్లా పర్ స్క్వేర్ మీటర్. ఓకేనా, చూడండి ఇక్కడ వాట్ ఈజ్ యూనిట్ ఫర్ పవర్ అండి. వాట్స్ అనేది జనరల్గా సో పవర్ యొక్క యూనిట్స్. జౌల్ అనేది దేని యూనిట్స్? జనరల్గా ఎనర్జీ యూనిట్స్ జౌల్స్. సో న్యూటన్ అనేది ఫోర్స్ యూనిట్స్. టెస్లా అనేది దేని యూనిట్స్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ అనొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే టెస్లా. ఓకేనా, సో ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని దాన్ని వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అనొచ్చు. ఆ వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ని టెస్లా అంటాం. అంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యూనిట్స్. నెక్స్ట్ ఇక్కడ న్యూటన్ అనేది ఏంటి జనరల్గా? సో న్యూటన్ అనేది ఏంటి? ఫోర్స్ యొక్క యూనిట్స్. జౌల్ అనేది ఎనర్జీ యొక్క యూనిట్స్. నెక్స్ట్ వాట్ అనేది పవర్ యొక్క యూనిట్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? సో SI యూనిట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్. చూడండి ఇక్కడ ఇంటెన్సిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా అండి. పవర్ బై ఏరియా. సో పవర్ పర్ ఏరియాని మనం ఇంటెన్సిటీ అని చెప్పేసి అంటాం. మరి ఈ రిలేటెడ్ యూనిట్స్ ఏమన్నాయి చూడండి. సో ఇక్కడ పవర్కి యూనిట్స్ ఏంటి? మనకి పవర్కి యూనిట్స్ వాట్స్ అని చెప్పేసి అన్నాం. పవర్కి యూనిట్స్ వాట్స్. నెక్స్ట్ ఏరియాకి యూనిట్స్ అంటే మీటర్ స్క్వేర్ కదా, ఆర్ స్క్వేర్ మీటర్ అనొచ్చు. స్క్వేర్ మీటర్ లేదా మీటర్ స్క్వేర్. సో ఏరియా అంటే జనరల్గా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి మీటర్ ఇంటూ మీటర్. సో దట్ ఈస్ వాట్ మీటర్ స్క్వేర్. మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్, దీన్ని స్క్వేర్ మీటర్ అని చెప్పేసి కూడా అనొచ్చు. అంటే వాట్ బై మీటర్ స్క్వేర్, వాట్ పర్ మీటర్ స్క్వేర్ అనేది రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ వాట్ పర్ స్క్వేర్ మీటర్ అనొచ్చు, లేదంటే మీటర్ స్క్వేర్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్ హ్యావ్ శ్రిల్ వాయిస్ బికాజ్ ఆఫ్. అంటే శ్రిల్ వాయిస్ అంటే జర కొంచెము ఎలా ఉంటుంది అమ్మాయిల వాయిస్ అనేది, ఉమెన్స్. ఓకే, ఉమెన్ వాయిస్ అనేది జనరల్గా కొంచెము ఎలా ఉంటుంది అంటే కంటిన్యూషన్ మేనర్లో ఉంటుంది కదా. అంటే బాయ్స్తో కంపేర్ చేస్తే కొంచెం కంటిన్యూషన్ మేనర్లో ఉంటుంది. దాన్ని మనము శ్రిల్ అంటాం. ఓకే, శ్రిల్ వాయిస్. సో ఇక్కడ ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వాట్. సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ వల్ల. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ హై ఫ్రీక్వెన్సీ వల్ల. థర్డ్ ఆప్షన్ అనేది శ్రిల్ వోకల్స్ ఉండడం, అంటే వోకల్ కార్డ్స్ అనేది సో అలా ఉండడం వల్ల వస్తుంది అంటా ఉండు. నెక్స్ట్ ఆప్షన్ డి అనేది స్ట్రాంగ్ ఎపిగ్లోటిక్స్ అంటే అది కూడా ఏంటి జనరల్గా థ్రోట్లో ఉండే సో ఒక పార్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ వలన, హై ఫ్రీక్వెన్సీ వలన శ్రిల్ వోకల్స్, నెక్స్ట్ స్ట్రాంగ్ ఎపిగ్లోటిక్స్. సో ఆన్సర్ ఏంటంటే దీనికి సో హై ఫ్రీక్వెన్సీ వల్ల జనరల్గా ఏంటంటే వాళ్ళ సౌండ్ అనేది శ్రిల్గా ఉంటుందండి. ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. సో మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు సో జనరల్గా మెన్, ఓకేనా, మెన్ తర్వాత ఉమెన్ తీసుకున్నాం అనుకోండి. మెన్ అండ్ ఉమెన్ తీసుకున్నప్పుడు
సో ఈ మెన్ వాయిస్ అనేది ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు మెన్, ఓకే, ఉమెన్, ఓకే. సో ఇక్కడ ఉమెన్లో ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మెన్లో ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండడం వల్ల వీరి యొక్క పిచ్ కూడా, ఓకే. సో పిచ్ కనుక తీసుకుంటే ఏంటి, పిచ్ అనేది తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ పిచ్ ఉమెన్కి, ఓకేనా, ఉమెన్ కనుక తీసుకుంటే పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మెన్ తీసుకుంటే ఏంటంటే కంటిన్యూషన్ అనేది ఉండదండి, అంటే కంటిన్యూషన్ వాయిస్ అనేది ఉండదు, అంటే స్రిల్ వాయిస్ అనేది మెన్స్లో ఉండదు. సో ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్ కనుక తీసుకుంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందంటే ఆటోమేటిక్గా పిచ్ కూడా తక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా ఏంటి పిచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో దేనిపైన డిపెండ్ అవుతుందంటే సో ఏది ఎక్కువ ఉంటుంది అంటే హై ఫ్రీక్వెన్సీ వల్ల, ఓకే. చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఉమెన్స్లో వాళ్ళ వాయిస్ అనేది పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పిచ్ ఎక్కువ ఉంటే దాన్ని మనము స్రిల్ వాయిస్ అని చెప్పేసి అంటాం. ఏమంటారు దాన్ని, స్రిల్ వాయిస్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ, ఓకేనా. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు స్టడీ ద లాస్ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఈస్. The instrument used to study the loss of vibrating string. Vibrating string loss ni so ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి జనరల్గా ఐడెంటిఫై చేస్తాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైడ్రోమీటర్, సెకండ్ ఆప్షన్ ఈజ్ సోనోమీటర్, ఆప్షన్ సి ఈజ్ సిగ్మోమానోమీటర్, ఆప్షన్ డి ఈజ్ ఎలక్ట్రోమీటర్. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సోనోమీటర్ అండి, ఓకే. సోనోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ దట్, ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In fluid mechanics, Mach number is 1 if the speed of an object is equal to the. Mach number అనేది 1 అంటా ఉండు, ఓకేనా. మనం ఆల్రెడీ చూసాం, ఓకేనా. Mach number అనేది 1 ఉన్నప్పుడు సో Mach number is equal to 1. ఈ Mach number is equal to 1 అన్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ Mach number అంటే ఏంటో చూసాం డెఫినేషన్. Mach number, సో Mach number అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ స్పీడ్ బై సౌండ్ స్పీడ్. ఆబ్జెక్ట్ స్పీడ్ బై సౌండ్ స్పీడ్. ఇక్కడ ఏమంటున్నా అంటే మ్యాక్ నెంబర్ అనేది 1 అంటున్నాడు, ఓకేనా. మ్యాక్ నెంబర్ 1 అన్నప్పుడు ఈ వాల్యూ అనేది 1 అయినప్పుడు అప్పుడు ఏమైతే చూడండి ఇక్కడ 1 అయినప్పుడు ఆబ్జెక్ట్ స్పీడ్ బై సౌండ్ స్పీడ్ కదా, సో ఈక్వల్ టు 1. సో దీని నుండి మనం ఏం రాయొచ్చు ఇక్కడ ఆబ్జెక్ట్ స్పీడ్, ఓకేనా. ఆబ్జెక్ట్ స్పీడ్ బై సో దిస్ ఇస్ వాట్ ద సౌండ్ స్పీడ్ కదా. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే సౌండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ స్పీడ్ అని చెప్పేసి రాయొచ్చు కదా, ఆబ్జెక్ట్ స్పీడ్. కాబట్టి సౌండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ స్పీడ్ వెన్ ద మ్యాక్ నెంబర్ ఈజ్ 1 అండి. 1 ఉన్నప్పుడు ఏంటంటే సౌండ్ స్పీడు ఆబ్జెక్ట్ స్పీడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది, ఓకేనా. మరి ఇక్కడ క్వశ్చన్ ఏమంటుంది చూడండి. ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మ్యాక్ నెంబర్ ఈజ్ 1 ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు, స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉంది, సౌండ్ స్పీడ్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ చూడండి. స్పీడ్ ఆఫ్ లైట్, రొటేషనల్ స్పీడ్ ఆఫ్ సన్, స్పీడ్ ఆఫ్ సౌండ్, స్పీడ్ ఆఫ్ ది రివల్యూషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్. కాబట్టి ఇక్కడ చూడండి స్పీడ్ ఆఫ్ సౌండ్, ఆప్షన్ సి. స్పీడ్ ఆఫ్ ది సౌండే కదా, స్పీడ్ ఆఫ్ ది సౌండ్కి జనరల్గా ఆబ్జెక్టివ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఈక్వల్గా ఉంటుంది ఎప్పుడు మ్యాక్ నెంబర్ అనేది 1 ఉన్నప్పుడు, ఓకేనా. నెక్స్ట్ సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్, ఓకే. సో వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ ఇన్ మీటర్స్ రిక్వైర్డ్ టు హియర్ అండ్ ఎకో. అంటే ఎకో సౌండ్స్ అనేది వినబడడానికి, ఓకేనా. సో ఎకో సౌండ్స్ అనేది వినబడడానికి మినిమం డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఆల్రెడీ మనం చూసాం, ఓకేనా. సో కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు చూసాం డిస్టెన్స్ ఎలాగనుకున్నాం. సో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ద ఎయిర్ దట్ ఈస్ 344 అండ్ సో దాని యొక్క పర్సిస్టెన్స్ అన్నాం. పర్సిస్టెన్స్ అనేది 0.1 seconds. అవి 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 17 meters అంటే అప్రాక్సిమేట్గా 17 meters డిస్టెన్స్ కనుక ఉంటే అంటే సౌండ్ సోర్స్ నుండి ఆ ఇంటర్ఫేస్, ఓకే, ఇంటర్ఫేస్కి సౌండ్ సోర్స్కి 17 meters కనుక డిస్టెన్స్ ఉంటే మాత్రమే మనం జనరల్గా ఆ సౌండ్స్ని వినగలుగుతాం. ఏ సౌండ్స్, ఎకో సౌండ్స్, ఓకే. సో దీస్ ఆర్ ద 50 questions అండి ఫ్రమ్ ది సౌండ్ లెసన్. దీస్ క్వశ్చన్స్ ఆర్ ఎనఫ్ ఫర్ ఫ్రమ్ ది సౌండ్, ఓకేనా. Thanks for watching this video. Please subscribe 5 Mantra Career Point, like the video and share the video. Thank you to all.